హాయ్ ఫుడీస్, నిమ్మకాయ పులిహోర చేసుకుందామా? ముందుగా అన్నం వండేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో అన్నం చల్లారండి. అందులో 2 స్పూన్లు నూనేసుకొని, ఒక టేబుల్ స్పూన్ సాల్టు అండ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలిసే వరకు కలపండి. మొత్తం కింద నుంచి పై దాకా కలిసిందా? కలిసిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి, లాస్ట్‌ని చూద్దాం. పచ్చిమిర్చి వేసేసుకొని నిమ్మరసం పిండేసుకుందాం. పిండేసుకొని అది కూడా బాగా కలిసిన తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసి కలుపుకుందాం. బాగా చల్లారిపోవడం వల్ల ముద్ద అవ్వదండి. వేడి అసలు ఉండకూడదండి, చల్లగా ఉండాలి రైస్. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి. వచ్చిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అవి కూడా వేసేసుకుందామండి. అంతేనండి. కొంచెం ఇంగు వేసుకోవడం, అది రైస్లోకి ఫిల్టర్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. మళ్ళీ అదే పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని వేరుశనగ గుళ్ళు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసి అది బాగా ఎగిన తర్వాత ఒక 10, 20 జీడిపక్కలు వేసుకొని, అదేనండి జీడిపక్కలు అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, జీడిపప్పు పక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అవి కూడా ఈ పులిహోరలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతేనండి, మనం అనుకున్న నిమ్మకాయ పులిహోర రెడీ. మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఏంటి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోద్ది. ఆఖరిన కొత్తిమీర వేసుకోవడమే. అంతేనండి. 5 నిమిషాలు రైస్ కుక్ అయిన తర్వాత 5 నిమిషాలు ఇది రెడీ అయిపోద్దండి. కింద వైట్ రైస్ లేకుండా కలుపుకోండి, చివరి దాకా వస్తుంది. ఇందాక ట్విస్ట్ అన్నాను కదా, అదేం లేదండి, పచ్చిమిర్చి పక్కనెట్టేస్తాం. అదే ఆ నిమ్మకాయల్లో నానబెట్టుకుంటే పుల్లగా స్పైసీగా భలే ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.